అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 22వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి 100% ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఇక మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, మేషరాశి వారి యొక్క గోచారం ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోను అయితే చూడండి. మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారి యొక్క తన విషయానికి వస్తే చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, ఈ రాశి ఎన్నవ రాశి అన్నీ కూడా తెలుసుకుందామంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది. సకల దరిద్రాలు పోతాయి. ఈ సమయంలో మార్చి 22వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో గోచారం అనేది మధ్యస్థంగా ఉంటుంది. ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. కొంతమందికి మరి కొంతమందికి మాత్రం ఇది వరకు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నటువంటి వారికి కూడా ఈ సమయంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది వరకు వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా వీటికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి ఈ రాశి వారికి విజయం అనేది వరిస్తుంది. విజయవంతమైనటువంటి జీవితం కూడా వీరు గడుపుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు స్వభావం చాలా మొండిగా ఉంటుంది. వీరికి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వీరిని మించినటువంటి గొప్ప వ్యక్తులు ఉండకపోవచ్చు. అంతటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. కానీ వీరు కొన్ని సందర్భాలలో ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. పూర్తిగా ఎలాంటి ఆలోచన లేకుండా ఏదో కోపంలో నిర్ణయాలను తీసుకోవడం, వాటిని అమలుపరిచే విధానం వల్ల వీరు కొద్దిగా నష్టపోయే, అలాగే సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిజానికి వీరి యొక్క కష్టం అనేది వీరి యొక్క స్థాయిలో ఉంచుతుంది. వీరు చాలా కష్టజీవులు, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా కొన్నిసార్లు వీరి యొక్క తెలివిగా ఆలోచించకపోవడం వల్ల కావచ్చు, లేదా వృధా ఖర్చులు చేయడం వల్ల కావచ్చు, వీరి దగ్గర డబ్బు అనేది నిలవకుండా ఉంటుంది. వీరికి ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక మంచి వ్యక్తులు కానీ కొన్నిసార్లు వీరి యొక్క ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలే అనేక రకాల సమస్యలకి దారి తీస్తుంటాయి. వీళ్ళు కోపిష్టి వాళ్ళు, చాలా మొండివారు కూడా కొన్నిసార్లు చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల వీరు జీవితంలోనే కొన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినప్పటికీ కూడా వీరు సంతోషంగా ఉండలేకపోతుంటారు. వీరు సంతోషంగా ఉండలేకుండా పోతారు. వీరి యొక్క మొండితనం కూడా కొన్నిసార్లు వీరి జీవితాన్ని స్మార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఆలోచించుకొని ఓపిక పట్టండి. మొండితనం అసలు పనికిరాదు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు అసలు అమలుపరచవద్దు. ఇక అంతకుమించి వీరు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే ఆదుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. వీరి దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయిని దానం చేసేటువంటి వ్యక్తులు కూడా మేషరాశి వారు. అయితే ఈ యొక్క రాశి వారికి మార్చి 22వ తారీఖు శనివారం రోజున ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇలా ఈ రాశి వారు ఖచ్చితంగా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు. వీరికి ఖచ్చితంగా ఈ సమయంలో మార్చి 22 శనివారం రోజు మాత్రం వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కాల్ మరి ఏ సమయంలో వస్తుంది అంటే కనుక మధ్యాహ్న సమయంలో వస్తుంది.
మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్యలో వస్తుంది ఈ ఫోన్ కాల్. ఆ సమయంలో ఇక వీరికి ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్ వల్ల కూడా చాలా సంతోషమైనటువంటి వార్త అయితే లభిస్తుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి ఆడవారికి, గృహిణీలు ఎవరైతే ఉంటారో వివాహమైనటువంటి వ్యక్తులు, వారికి వారి యొక్క పుట్టింటి తరపు నుంచి ఒక సంతోషకరమైన వార్త లభిస్తుంది. అంతేకాదు వీరు చాలా సంతోషంతో ఉంటారు కూడా. ఆ రోజంతా కూడా వారి యొక్క పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందని పిలుపు రావడం కానీ, లేదా వారి యొక్క తోడబుట్టు యొక్క అంటే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు తొలగిపోయి వివాహం నిశ్చయం అయిందని తెలుసుకోవడం కానీ, ఇలా వారు పూర్తిగా ఒక సంతోషకరమైనటువంటి వార్తను వినడం జరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక నిరుద్యోగులకి అయితే ఉద్యోగం రావడం కానీ, విద్యార్థులకి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత రావడం కానీ, అంతేకాకుండా ఎప్పటి నుండో విడిపోయినటువంటి ఒక స్నేహితుల రాళ్ళు కావచ్చు, లేదా విడిపోయినటువంటి ఒక బంధం, అది రిలేషన్ ఏదైనా సరే, అంటే అన్నా చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదా ఇంకా ఎలాంటి రిలేషన్ అయినా సరే, విడిపోయినటువంటి ఒక వ్యక్తులు అంటే బంధం ఏదైతే ఉందో అది మీకు ఆ ఫోన్ కాల్లో కలిసే అవకాశం ఉంటుంది. ఫోన్ కాల్లో మళ్ళీ మీరు మాట్లాడుకోవడం, మీ బంధం కలవడం, అలానే ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా తొలగిపోయాయి, ఇక మీ పై చేయ అన్నటువంటి వార్తలు వినడం, ఇలాంటి శుభవార్తలు వినడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాదు ఆ ఒక్క ఫోన్ కాల్ అనేది మీకు పూర్తిగా అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క సమస్యను పూర్తిగా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగించేటువంటి ఈ యొక్క అంటే మేషరాశి వారికి సంతోషకరంగా అనిపిస్తూ ఉంటుంది. శుభకరమైనటువంటి విషయం అని వీరు భావిస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్త అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలానే వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలను ఖచ్చితంగా తొలగిస్తుంది. అలానే వీరు జీవిత పరంగా సంతోషాన్ని కూడా ఖచ్చితంగా పొందుతారు. అలానే సంతోషకరమైనటువంటి వార్తను వినడం, అలానే వీరి యొక్క జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇదివరకు కూడా ఎదుర్కొని ఉండి ఎన్నో ప్రయత్నాలు చేసి అన్నిట్లో విఫలమయ్యి వ్యాపార పరంగా కూడా నష్టాలను చవిచూసి ఇలా మీరు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ, అంటే అందరూ కాకపోవచ్చు, కొందరికి ఒక్కొక్కరి గ్రహానుసారం ఎవరి గ్రహాల అనుసారంగా ఎవరికి ఎలా ఉంటుందో, గ్రహాలు అనుకూలంగా ఉంటే బాగుంటుంది. కొన్నిసార్లు గ్రహాలు అనుకూలత లేకపోవడం వల్ల కూడా గ్రహాల సంచారం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. కనుక ఈ రాశి వారికి కొందరికి చాలా బాగున్నప్పటికీ కొందరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ మీరు కోపం తగ్గించుకుంటే కనుక మీరు తప్పకుండా ఒక మంచి స్థాయిలో ఉంటారు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా ఈరోజు అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం అంతట్లోనూ అద్భుతమైన రోజు కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాసాల రూపంలో ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది, మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించడం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాలు పెట్టిన పెట్టుబడులు ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనాన్షిప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి.
మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒకరు మీ సర్ప్రైజ్ని ఇవ్వస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.